అమ్మా మన స్టోర్ టూర్ చేద్దామా? చేద్దాం. టూర్ అంటే ఏంటిదే? స్టోర్ అంటే ఏంటిదంటే మన షాప్లో ఏమేమి ఉన్నాయి వస్తువులు ఎట్లా పెట్టినాం అన్నది చూపించాలి. ఓకే, మన స్టోర్ పెట్టడానికి ఎంత ఖర్చు వచ్చింది? 50-60 వేలు వచ్చింది. అవునా? మరి మనం మెయిన్ రోడ్డు కాకుండా కొంచెం లోపలికి సుబేదారి లోపలికి ఎందుకు తీసుకున్నాం? మెయిన్ రోడ్ కిరాయిలు ఎక్కువ అవుతాయి, మనం పెట్టేదే కొత్త, అది నడుతుందో నడవస్తుందో తెలియదు అని శుభాదారి లోపలికి తీసుకున్నాం. మన వీడియోలో అడ్రస్ చెప్తే వస్తాను, వాళ్ళే గూగుల్ మ్యాప్స్లో ఫార్మర్ ప్రోడక్ట్ కూడా వస్తుంది. వస్తాను. మన స్టోర్లో ఏమేమి కొనుకొచ్చినాం ఒకసారి మొత్తం చెప్తావా? చెప్తా. సిస్టమ్ ఎందుకంటే కస్టమర్లు ఫోన్ చేస్తే ఇంట్లో బుక్ చేసుకుంటారట ఆన్లైన్లో. ఓకే, అది ఒక కెమెరా సుత అయితే కొత్తది, పాతది కాదు. కెమెరా ఎందుకు అంటే కస్టమర్లు వచ్చి తీసుకున్నది బుక్లో రాసింది మేము ఏడున్న సుత మాకు అవపడుతుంది. ఇంటికాడ తీస్తారా? చూస్తాను. మాట్లాడితే కూడా వినపడతా? బాగా పిలిస్తే మన వాళ్ళు వింటాను, మెల్లగా పిలిచి తింటలేరు. వాళ్ళని చూస్తాను మనం కానీ మనలో వాళ్ళు చూస్తలేరు. వాళ్ళు ఎట్లా ఇస్తారా? మనకు కెమెరా పెట్టారు. అవునా? మనం వాళ్ళు మనకు అవపడతాను, పిలిస్తే ఇక ఆఖరి ఫోన్ చేసి పిలిస్తే చూస్తాను. ఓకే, మనము మెయిన్ రోడ్డు కాకుండా లోపలికి పెట్టినాం. ఎందుకు మనము ఇవి వస్తువులైనా కానీ తక్కువ రేట్లో తీసుకొని ఎందుకు చేసినాం చెప్పు? ఎందుకు మెయిన్ రోడ్ కాకుండా లోపలికి పెట్టినామంటే మనం కొత్తగా ఇళ్ళకు దిగుతాను, కొత్తగా షాప్ పెడతాను మనం. మరి అది బాగా నడుచునో బాగా నడవకపోను అని భయంతో అయితే కొంచెం లోపలికే తీసుకున్నాం. మనం మెయిన్ రోడ్డుకు తీసుకునేది ఉంటే కిరాయి బాగా అవుతుంది, నడవకుంటే అన్నీ మీద పడతాయి, మనకి ఇబ్బంది అవుతుంది కదా అని ఏది తీసుకున్నా ఏది చేసినా సుతా కొంచెం కొంచెం తయారు చేస్తాను, చిన్నగా. పెద్ద అయితే లాస్ వస్తే మరి అప్పుల పాలు అవుతామని. ఓకే, ఇప్పుడు కొత్తగా ఎవరైనా బిజినెస్ చేసుకోవాలన్న వాళ్ళకి ఏమని చెప్తావు? కొత్తగా ఎవరైనా బిజినెస్ చేసుకోవాలి అనేటోళ్ళు ఒక్కసారే లక్షలల్లో పెట్టుబడి పెట్టి పోకుండా చిన్నగా చేసుకోవాలి. మేమైతే చిన్నగానే నేర్చుకుంటా, 2 ఏళ్ళ బట్టి మాకు కాలమే నేర్పిస్తుంది. చిన్నగా నేర్చుకొని చేసుకుంటాను. దాలే లక్షల కొద్ది పెట్టుబడి పెట్టి అయితే ఆగం కాకుండా చిన్నగా నేర్చుకుంటా అంటే మనకు దారి అదే దొరుకుతా ఉంటుంది. ఈ కారప్పొడిది ప్రింటింగ్ చేయించిల్లు, పచ్చడి చేయించలే, పసుపు చేయించలే, ఎందుకు? కారప్పొడి ప్రింటింగ్ చేయించడానికే మాకు 1,50,000 రూపాయలైంది. ఈ నిరుడు వచ్చిన లాభం ఇళ్ళకే పోయింది. ముందటేడు వచ్చిన లాభం ఇంటికాడ మిషన్ కొనుక్కున్నాం. ఇక మళ్ళీ ఇవి చేయించాలంటే 1,50,000 లేవు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు పసుపు చేయించుతాం, ఈ పచ్చడి చేయించుతాం. లాభం అంతే, లేకుంటే ఇట్లనే పంపిస్తాం. పేరు అయితే ఒకటి ఉన్నది, మన పేరు.